జై హనుమాన్. నమస్కారం అండి. ఈరోజు మనం హనుమాన్ చాలీసాలో 1వ చౌపాయి నుంచి 5వ చౌపాయి వరకు అర్థం మరియు జీవన పాఠం నేర్చుకుందాం. హనుమాన్ చాలీసాలో ప్రతి చౌపాయి మనకు ఒక గొప్ప గుణంని పరిచయం చేస్తుంది. జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర, జై కపీసతిహు లోక ఉజాగర. దీనికి అర్థం హనుమంతుడు జ్ఞానం మరియు సద్గుణాలతో కూడిన మహాసాగరం. ఆయన మహిమ 3 లోకాలలో ప్రకాశించింది. దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మనకు బలం ఒక్కటే కాదు, జ్ఞానం కూడా ముఖ్యం. రామదూత అతులిత బలదామ, అంజని పుత్ర పవన సుతనామ. దీనికి అర్థం హనుమంతుడు శ్రీరాముని దూత. ఆయన బలం అపరిమితం. ఆయన అంజనీదేవి పుత్రుడు, వాయుదేవిని అంశం. దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన జీవన పాఠం, శక్తి ఉంటే గొప్ప కాదు, ఆ శక్తి వినయంతో ఉంటేనే గొప్పది. మహావీర విక్రమ బజరంగి, కుమతి నివార సుమతికే సంగి. దీనికి అర్థం ఏంటి అంటే, హనుమంతుడు మహావీరుడు, ధైర్యం కలిగిన బజరంగబలి. ఆయన మనలో ఉన్న చెడు ఆలోచనలను దూరం చేసి మంచి బుద్ధిని కలిగిస్తారు. దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన జీవన పాఠం ఏంటి అంటే, మంచి ఆలోచనలు మనకు బలాన్ని ఇస్తాయి. కంచన వరన విరాజ సువేష, కానన కుండల కుంచిత కేశ. ఈ చౌపాయి హనుమంతుని తేజస్సును, అలంకారాన్ని కీర్తిస్తుంది. బంగారు వర్ణంతో ప్రకాశిస్తూ అందమైన వేషధారణతో, పుష్ప కుండలాలతో, ముడతలు పడిన జుట్టుతో అలంకరించబడినవాడు అని అర్థం. ఈ చౌపాయి మనకు ఏం నేర్పిస్తుంది అంటే, అందం కన్నా గుణం గొప్పది. హాదవజ్ర అరుధ్వజ విరాజై, కాందే మూంజ జనేవు సాజై. ఈ చౌపాయి హనుమంతుని శక్తి, శౌర్యం మరియు కీర్తిని వర్ణిస్తుంది. చేతిలో వజ్రాయుధం మరియు జెండా ప్రకాశిస్తున్నాయి. భుజంపై ముంజగడ్డితో చేసిన యజ్ఞోపవీతం అలంకరించబడి ఉంది అని అర్థం. ఈ చౌపాయి మనకు ఏమి నేర్పిస్తుంది అంటే, ధైర్యంతో సత్యం నిలబెట్టాలి అని. హనుమాన్ చాలీసాలోని మొదటి చౌపాయిలు మనకి ఒకటే చెప్తాయి, బలం, బుద్ధి, భక్తి అన్నీ కూడా వినయంతో కలిస్తేనే అది నిజమైన శక్తి అవుతుంది అని. ఈ ప్రయాణంలో మీరు నాతో పాటు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై బజరంగబలి.